హాయ్ అండి, ఈరోజు పెద్ద వంజరం చేపని తట్టం ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. ఈ అన్న అయితే కత్తి చాలా షార్ప్గా ఉంది. చేప అయితే చిన్నది కాదండి. ఆ చేప పైన చెయ్యి పెడితే చూస్తున్నారు కదా, వెడల్పు అరచేయి కంటే ఇంకా ఎక్కువగానే ఉంది. ఆ చేపను కోయాలంటే ఆ కత్తి ఇంకెంత షార్ప్గా ఉండాలో మీరు ఆలోచించండి. ఈ కత్తి అయితే ఇప్పుడు వీళ్ళు కోస్తున్నారు కదా, నా వీడియోలో చాలా అయితే మీరు చూసే ఉంటారు. ఈ కత్తితో అయితే చాలా షార్ప్గా వచ్చేస్తాయి అనమాట, చాలా నీట్గా కూడా వచ్చేస్తాయి. ఈ అన్న అయితే ఇంకా చేపనైతే బాగా తట్టం కోయడానికి అయితే రెడీగా చేస్తున్నాడు. చాలా సింపుల్ అనమాట ఈ వంజరం చేప చేయటం. వంజరం అనే కాదు, ఇంక ఏ చేప అయినా గొరస కానీ వంజరం కానీ లేదంటే పెద్ద పెద్ద కోనాములు కానీ ఏదైనా ఇదే ప్రాసెస్ అనమాట. కోనాం అంటే ముక్కలు ముక్కలుగా కోస్తారనమాట. మొక్క అంటారు కదా, ఎండు చేపలు మీరు చూసే ఉంటారు మొక్క పీసు, అదైతే కోనాం ముక్కలు అనమాట. ఈ వంజరాలు కూడా ముక్క అనేది చేస్తారు, కానీ అవేంటి కొంచెం పాడైన చేపలు అనమాట. చూసారు ఎంత తాజాగా ఉందో, బ్లడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. చేప అయితే పాడవలేదు అనమాట, చాలా తాజాగా ఉన్న చేపని ఇలా తట్టాముగా కోస్తున్నారు. వేస్ట్ ఇంకా అలా తీసేస్తారు. వేస్ట్ ఇంకా తీసేసి ఇంకా అది ఈ వంజరులో ఉన్న పొట్టలో కూడా భాగాలు అవి కొందరు కూరల్లో వంకాయలు వాటిలో వేసుకుంటారు. నచ్చిన వాళ్ళు ఇంక పడేస్తారు అనమాట. అందరికీ నచ్చాలనే రూల్ ఏమి లేదు కదా. ఇక తట్టం చేసే ప్రాసెస్ అయితే ఇదనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం.